హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్. మేల్కొన్నారా? రండి మరొక చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొక రోజు ఇచ్చావు, నీకు వందనములయ్యా. సంవత్సరాంతములో నీ గొప్ప కృపలను మేము గుర్తు చేసుకుంటూ మా జీవితమును సద్వినియోగపరచుకుంటూ సహాయం చేయి. క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమె చెప్పారా? మరి మాటలు మీకు తెలుసండి, మాట్లాడేది మనుషులు ఒక్కటే. పక్షులకు మాటలు లేవు, జంతువులు మాట్లాడుకోలేవు. అవి సైకిల్ చేసుకుంటే లేకపోతే వారి భాషలో ఏమో కొన్ని సింబల్స్ ఉంటాయేమో, కానీ ఒక హావభావాలను తెలియచేసే రీతిగా, మేలు కీడులు కలుగజేసే రీతిగా మాటలను వాడుకోగలిగిన సామర్థ్యతను దేవుడు మనకే ఇచ్చాడు. మాట ద్వారా మేలైనా జరగవచ్చు, కీడైనా జరగవచ్చు. బాధ అయినా కలుగజేయచ్చు, బాధకు నివారణైనా కలుగజేయచ్చు. అసలు మన మాటలు సరిగా ఉంటే మన బ్రతుకులు ఎంత బాగుంటాయో, మన రిలేషన్షిప్స్, మన యొక్క బాంధవ్యాలు బాగుంటాయి. ఈ రోజుల్లో ఈ టెక్నాలజీ పెరిగిన తర్వాత మాటలు తగ్గిపోయినాయి. అంటే ఫోన్లో మాట్లాడతారు, మనిషి ముఖం చూడకుండా, ముఖ కవళికలు తెలియకుండా, అవతల వాడు ఏమనుకుంటాడు, ఎలా స్పందిస్తున్నాడో నెరగకుండా ఒకరితో ఒకరు సంభాషించుకుంటున్నారు. కానీ వాడు ఎదురుకుండా మాట్లాడుతున్నప్పుడు చూడండి, వాడి ముఖ కవళికను బట్టి వాడు చెప్పేది నిజమా అబద్ధమా, నిజంగా సంతోషమా, నిజంగా తొక్కుపడుతున్నాడా లేదా అసూయపడుతున్నాడా అర్థమైపోతుంది. కానీ అదే మనం ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ముఖాలు మనకు కనబడవు కనుక వారి యొక్క స్పందన మనకు తెలియదు. కాబట్టి ఎంతసేపు ఫోన్లో మాట్లాడుకున్నా వారిద్దరి మధ్య ఆ బాంధవ్యం డీప్గా, లోతుగా, స్థిరమైందిగా పెరగటం లేదండి. చాలా విచారం. ఈ రోజుల్లో ఎంతోమంది యవనస్తులు ఫోనుల్లోనే ప్రేమించుకుంటారంట. ఫోన్లోనే ప్రేమ మాటలు పలుకుంటూ మేము ప్రేమించుకున్నామంటూ తీరా వారు ఒకరినొకరు ఎదుర్కొన్నప్పుడు వారి మాటలకు, వారి ప్రవర్తనకు ఎక్కడ పొత్తు లేని సందర్భాలు చూసినప్పుడు అనేకులు నష్టపడుతున్నారు, కష్టాల పాలైపోతున్నారు. అవును, నేను చెప్తూనే ఉన్నారు, మీరు వింటున్నారా? మీరు కూడా మాట్లాడితే వినాలని నేను ఆశ. అందుకే మనం జూమ్ పెడుతున్నాం. నేను సిటీలో, చెన్నైలో ఉన్నప్పుడల్లా జూమ్లో మరి మీ స్పందన ఎలాగుందని తెలుసుకోగలుగుతున్నాను. అనుదిన ధ్యానంలో కూడా జూమ్ పెడితే మీరు వస్తారా ఇంత పొద్దున్నే? ప్రభుత్వం అయితే అనుదిన ధ్యానం వినేవారు అందరి కొరకు అనుకూలమైన, అన్ని దేశాల్లో మరి వింటున్నారు కదా, అందరికీ అనుకూలమైన ఒక సమయాన్ని, ప్రత్యేకమైన ఒక జూమ్ మీటింగ్ ఏర్పాటు చేద్దాం. మిమ్మల్ని నేరుగా చూడడానికి, మీతో మాట్లాడటానికి నేను ఎంతో ఆశపడుతున్నాను. ఒకటంటే ఈ రోజుల్లో కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ప్రేమలు తరిగిపోతున్నాయి, అభిమానము తరిగిపోతుంది, తక్కువైపోతుంది, మనస్మర్థనలు ఎక్కువైపోతున్నాయి, సందేహాలు ఎక్కువైపోతున్నాయి, దూరమైపోతున్నాయి. మనుషుడు దూరమైపోతున్నాడు. మన సంభాషణ సరిగా ఉంటే మనకి సరైనటువంటి ఆనందం ఉంటుంది. మ్యూచువల్గా ఒకరితో ఒకరు ఆనందించగలుగుతారు. ఈ రోజుల్లో భార్యాభర్తలు కూడా కలిసి తక్కువైపోయిందండి. ఎఫెటాల్ మాట్లాడుకుంటే అది ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. కానీ చక్కగా బిడ్డలతో పాటు కూర్చొని సంభాషించుకుంటూ, ఆనందిస్తూ, నవ్వుకుంటూ, తింటూ, లేక దేవుని వాక్యాన్ని వింటూ, దేవుని సందులో ప్రార్థించుకుంటూ, ఆయన పాటలతో స్తుతిస్తూ కుటుంబ ప్రార్థన జరిగించుకొని మీరు ఎన్ని రోజులైందండి? మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉందా? మళ్ళీ చెప్తున్నాను, కుటుంబ ప్రార్థన జరిపించుకోండి. అది మీ మనస్సులను ఐక్యపరుస్తుంది, దేవుని సన్నిధిని మీ గృహంలోనికి తెస్తుంది. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని దర్శిస్తాడు. దేవుని దూతలు మీ ఇంటి చుట్టూ కావలుంటాయి. ముఖ్యంగా
అవసరమైన వారితో అవసరమైన మాటలు మాట్లాడడానికి దైవ జ్ఞానం మనకు కావాలి. మన నాలుకను ఎలా అదుపులో పెట్టుకోవాలో మనం ఎరగాలి. సామెతల గ్రంథములో 18వ అధ్యాయము 21వ వచనములో జీవమరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. జీవ మరణములు నాలుక వశం. జీవాన్ని కోరుకోవాలన్నా మరణాన్ని కోరుకోవాలన్నా నీ నాలుక ద్వారానే అది సాధ్యం. నాలుక చేతుల్లోనే ఉంది. నాలుకకే అది సాధ్యం. నీ నాలుక మాట్లాడే మాటలు దేవుని మాటలుగా ఉంటే, సత్యమైన మాటలుగా ఉంటే, ప్రేమపూరితమైనవిగా ఉంటే, మేలైనవిగా ఉంటే, మేలైనవి కోరుకునేవిగా ఉంటే, మేలైన వాటి కొరకు దేవుడిని అడిగే వాటిగా ఉంటే నువ్వు దాన్ని ఫలాన్ని అనుభవిస్తావు. నీ మాటలు కీడు మాటలైతే, చెడ్డ మాటలైతే ఏంటంటే నీ మరణాన్ని నీవే కోరి తెచ్చుకుంటావు, నీ శాపాన్ని నీవే కోరి తెచ్చుకుంటావు. దేహమునకు శిక్ష కలుగునంత పని నీ నోటి ద్వారా జరగనీయకు అన్నాడు ప్రసంగి గ్రంథంలో. అంటే ఎవరో నిన్ను వచ్చి కొట్టే వరకు నువ్వు వ్యర్థంగా మాట్లాడకు, అనవసరంగా మాట్లాడకు అని దేవుడు వాక్యం హెచ్చరిస్తుంది. మన నోటిని అదుపులో పెట్టుకోలేకపోతే మన భక్తి అంతా వ్యర్థమండి. యాకోబు పత్రికలో అన్నాడు, నాలుక చిన్నదైనను అది బహుగా అదిరిపడను. ఎంత కొంచెము నిప్పు ఎంత గొప్ప అరణ్యాన్ని దహిస్తుందో అలాగ నాలుక అనే అగ్ని వల్ల నాలుకతో మాట్లాడిన ఒక మాట ఈ రోజుల్లో వైరల్ అయిపోతుంది అంటున్నారు. చూసారా? అక్రాస్ ద గ్లోబ్ వెళ్ళిపోతుంది సోషల్ మీడియా వచ్చిన తర్వాత. నువ్వు అజ్ఞానంగా మాట్లాడిన ఒక మాట, అసభ్యంగా మాట్లాడిన ఒక మాట, ఎవరినో విమర్శించిన ఒక విమర్శ, ఎవరి గురించో నువ్వు పలికిన ఒక చెడుగు ఎంత హాని చేస్తుందో మరి గుర్తిస్తే మన నాలుకను సాధుపరుచుకోవాలి. ఏ మనుషుడు తన నాలుకను సాధుపరుచుకోలేడు అని కూడా రాయబడదు. మనంతటా మనం మంచి మాట్లాడాలన్నా రాదండి. నీ హృదయం మంచిదైతే కదా. ముందు నీ హృదయంలో ప్రభు ఉంటే, ముందు నీ హృదయం క్రీస్తు రక్తంలో కడగబడితే, ముందు నీ హృదయం నిండా దేవుని వాక్యాన్ని నింపుకుంటే అప్పుడు నీవు మాట్లాడే ప్రతి మాట ప్రియమైన మాటగా, దేవుని చిత్తానుసారమైన మాటగా, సత్యవాక్కులుగా ఉంటాయి, ప్రయోజనకరమైనవిగా ఉంటాయి, ఉప్పు వేసినట్లు కృపాసహితమైన మాటలుగా ఉంటాయి. మీ సంభాషణ ఉప్పు వేసినట్లు కృపాసహితమైనదిగా ఉండాలని దేవుడు వాక్యం సెలవిస్తుంది. రూడ్గా మాట్లాడతారు కొంతమంది, ఎదుటి వారిని కించపరుస్తూ మాట్లాడతారు. ఎదుటి వారిని డిస్కరేజ్ చేయటమే వాళ్ళ పని. ఎదుటి వారిని సిగ్గుపడేటట్టు చేయటమే తామేదో గొప్పది సాధించామనుకుంటారు. అది నిన్నెవరైనా అంటే, అదే నీ పట్ల ఎవరైనా ప్రవర్తిస్తే నీకు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మా దేశంలో చాలామంది పురుషులు భార్యను కించపరుస్తూ ఉంటారు. మన భారతదేశ సాంప్రదాయ ప్రకారం బైబిల్ సాంప్రదాయ ప్రకారం భార్య లోబడి ఉండాలి కాబట్టి తట్టుకుంటూ ఉంటుంది. ఎన్నన్నా ఎంతన్నా తట్టుకుంటుంది. గవక్కని ఇక విసిగిపోయి నువ్వు ఎలాగ తను ట్రీట్ చేస్తున్నావో, ఎంత అసభ్యంగా మాట్లాడుతున్నావో అలాగే నీమే తిరగబడి మాట్లాడేది అనుకోండి, ఏమైపోతుంది చెప్పండి? కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి, కుటుంబాలు నవ్వుల పాలైపోతున్నాయి. ప్రేమ కలిగి మాట్లాడటం, కృపాసహితంగా మాట్లాడటం, మన సంభాషణలో సారం ఉండాలి. మన మాటలు ప్రభువుని గురించిన మాటలుగా ఉండాలి. మన మాటలు ఆధ్యాత్మిక సంబంధమైన మాటలుగా ఉండాలి. మన మాటలు లోక సంబంధమైన మాటలుగా అబద్ధాలతో, మోసాలతో, డంబాలతో, గర్వపు మాటలతో, కక్ష మాటలతో, కోపపు మాటలతో మన నోటిలోకి రాకూడదండి. నీ మాటల వల్ల నీవు దీవించబడతావు లేక శపించబడతావు. నీ మాట వల్ల నీకు విలువ పెరుగుతుంది లేక నీ మాటల వల్ల నీ స్థితి దిగజారిపోతుంది. మీకు తెలుసా, మనం మాట్లాడినప్పుడే మనం ఎవరమో ఇతరులు అర్థం చేసుకుంటారు. మన డ్రెస్ చూసో, మన యొక్క వాలకం చూసో మన అసలు సంగతి చెప్పలేరు. కానీ నోరు విప్పామంటే నువ్వు ఏ టైప్ ఆఫ్ వ్యక్తివి, స్పిరిచువలా, లోకస్తుడివా, డబ్బాష కలిగినోడివా, శరీరించగలిగినోడివా, నీ యొక్క మాటల ద్వారా నువ్వు యాస భాష మాట్లాడేవాడివా, నువ్వు ఎడ్యుకేటెడా,
అన్ఎడ్యుకేటెడా, ఏ ప్రాంతం వాడివి, ఏ భాష వాడివి కూడా తెలిసిపోతుంది చూసారా. అందుకని మనం థింక్ ట్వైస్ బిఫోర్ యూ స్పీక్. ఆ మాటలాడటానికి ముందు 2 సార్లు నువ్వు ఆలోచించి మాట్లాడు. ఇది అవసరమా, ఈ మాటలు ఇక్కడ అవసరమా, ఇప్పుడు అవసరమా, నేను మాట్లాడే మాటల్లో నిజమెంత, ఇది నాకు రూఢిగా తెలుసా అని మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఎవరో చెప్పారనే మాటను మనం ఎందుకు అందరికీ చెప్పాలి? ఎవరో ఎక్కడో వినదాడిని మనం ఎందుకు మన నోటి ద్వారా ప్రకటన చేసి మనం దోషులు అవ్వాలి? దేవుని బిడ్డలు మౌనంగా ఉండటం నేర్చుకుంటారు. దేవుని బిడ్డలు తన నాలుకను అదుపులో పెట్టుకుంటారు. ఎవడైనా ఒకడు భక్తి గలవాడిని చెప్పుకొని తన నాలుకను అదుపులో పెట్టుకోకపోతే వాడి భక్తి అంతా వ్యర్థమని కూడా బైబిల్ చెప్తూ ఉంది. మనం ఎంత భక్తిగా మాట్లాడి ప్రార్థన చేసినా బయటకు వచ్చి ఒక అసభ్యమైన ఒక మాట మాట్లాడినా, అసూయతో ఒక మాట మాట్లాడినా, నీ ప్రార్థనా శక్తి అంతా పోగొట్టుకుంటావు. నీ మాటలు నీవెవరివో తెలియచేస్తావు. సోక్రటీస్ అనే తత్వవేత్త దగ్గరకు ఒక ఆయన వచ్చి గంభీరంగా కూర్చున్నాడట. ఆయన చూస్తే చాలా గొప్ప పండితుడిలాగా, చాలా గంభీరమైన వ్యక్తిగా ఉన్నాడు. కానీ ఆయన ఎవరో ఏంటో ఆయన సంగతి తెలుసుకోలేక కొంచెం సేపు అలాగ మౌనంగా కూర్చున్న ఆ వ్యక్తిని చూసి సోక్రటీస్ అన్నారంట, స్పీక్ సో దట్ ఐ మే నో యూ. మాట్లాడవయ్యా బాబు, నువ్వెవడో నాకు తెలుస్తుంది అప్పుడు. అవును, మనం మాట్లాడినప్పుడు మన స్థితి బయటపడుతుంది. నీ మాటల వలన ఇతరులకు మేలు కలుగుతుందా, కీడు కలుగుతుందా? దేవుని నామానికి మహిమ కలుగుతుందా, దేవుని నామానికి సిగ్గు కలుగుతుందా? మన మాటలను పుటం వేసినట్లుగా దేవుని వాక్యముతో పరిశుద్ధపరచబడినవై ఫిల్టర్ చేసుకొని మాట్లాడాలి. మన నాలుకను అదుపులో పెట్టుకోవాలి. దావీదు అన్నాడు, భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా మూతికి నేను చిక్కం పెట్టుకున్నాను. భక్తిహీనులతో మనం మాట్లాడుతున్నప్పుడు ఆ టాపిక్స్, ఆ యొక్క ప్రస్తావన మనం ఏకీభవించినప్పుడు మనకు తెలియకుండానే ఆ భక్తిహీనపు మాటలు అలాంటి స్థితికి దిగజారిపోతాం మనం. అందుకే దావీదు అంటున్నాడు, నేను అసలు నోటికి చిక్కం పెట్టేసుకున్నాను, అంటే మాస్క్ వేసేసుకున్నాడు అన్నమాట. మాస్క్ వేసుకున్నా కూడా మాట్లాడేవారు, కానీ చిక్కం గాడిని కడతారు. చిక్కం కట్టినప్పుడు అది నోరు తెరవలేదు. ఏంటండి, మన జీవితాల్లో దేవుని చేత ఆధ్వర్యంలో, దేవుని ఆధ్వర్యంలో ఉండాలి. దేవుని నడిపింపులతో ఉండాలి. మన మాటలు ప్రేమ కలిగినవిగా ఉండాలి. మనం సంభాషించుకోవటం నేర్చుకోవాలి. ఇంకొక మాట చెప్పంటారా, మీరు దేవునితో సంభాషించటం నేర్చుకుంటే దాన్ని మీరు ప్రార్థన అనండి, ఆయన సన్నిధిలో కనిపెడతామనండి. ఆయనతో నీవు ప్రార్థిస్తున్నప్పుడు, ఆయనతో నువ్వు సంభాషించుకుంటున్నప్పుడు రోజు నీ మాటల స్థాయి డిఫరెంట్గా ఉంటుందండి. ఎందుకంటే నీ ఆధ్యాత్మిక స్థితి ఎదిగిపోతుంది. నీవు విశ్వాస సంబంధమైన మాటలే మాట్లాడతావు, నీవు నీతి వాక్యాలనే మాట్లాడగలుగుతావు, నీవు దైవ నిర్ణయాలనే విషయాలమే మాట్లాడగలుగుతావు, నీవు దేవుని శక్తిని, ఆయన ప్రభావాన్ని వెల్లడి చేసే మాటలే మాట్లాడగలుగుతావు. ఆధ్యాత్మిక సంబంధమైన మాటలే నీ నోటి వస్తుంటాయి. ఆలోచించేయండి, ఒక మనుషుడు 25,000 మాటలు మాట్లాడతాడట ఒక రోజులో. ఎన్నోసార్లు చెప్పాను కదండి, మీకు గుర్తుందా? 10,000 తలంపులు తలుస్తాడు, 25,000 మాటలు మాట్లాడతాడంటే ఆలోచించకుండానే అనేక సార్లు నోటితో మాట్లాడుతూనే ఉంటాడు అన్నమాట. అనాలోచనమైన మాటలు మనకు హాని కలుగు చేస్తాయి. దేవుని చిత్తములో మనం మాట్లాడడం నేర్చుకోవాలి. ఒక దేవుని బిడ్డగా మనం మాట్లాడినప్పుడు దయచేసి 2 విషయాలు మీరు గుర్తించండి. మిమ్మల్ని ఎవరన్నా పలకరిస్తున్నప్పుడు, మిమ్మల్ని ఎవరన్నా మాట్లాడిస్తున్నప్పుడు మీరు కాదనుకున్నా, భలే ఇల్లు కట్టుకున్నారంటే అని అంటే, అవును కట్టాను, ఇంత అయింది, ఇది ఎక్కడా లేదు, నేనే కట్టాను అని నోటుకొచ్చినట్టు డబ్బాలు చెప్పుకోక, అవును దేవుని కృప వలన గృహం కట్టుకున్నాను, దేవుని కృప వలన అని చెప్పడం నేర్చుకోరండి. అమ్మాయికి పెళ్లి చేశారంట కదా, కట్నం అడగకుండానే మంచి అల్లుడు దొరికాడంట కదా, అవును దేవుని కృప వలన చక్కటి సంబంధం కుదిరింది అని దేవునికి మహిమనివ్వండి. రేపు మా ఇంటికి వస్తావా, వచ్చే సంవత్సరం అక్కడికి వెళ్దామా, ఇది చేద్దామా, అది చేద్దామా అని ఎవరన్నా మిమ్మల్ని అడిగినప్పుడు చేద్దాం అనేయకుండా, కుదరదు అనేసి ఊరుకోకుండా, ప్రభువు చిత్తమైతే చేద్దాం,
అనేటువంటి ఒక తీర్మానంతో ప్రతి దానికి ప్రభు చిత్తమైతే రేపు వచ్చేస్తా అని చెప్పకండి. నేను తెలియదు మనకి ఎప్పుడు ఎలా ఉంటుందో కదా. ప్రభు చిత్తమైతే అనే మాటలు, ఆయన కృప వలన అనే మాటలు ఎన్ని ఎక్కువసార్లు మీరు మాట్లాడగలిగితే అంతగా మీ విలువ పెరుగుతుందండి. దేవుని దృష్టిలో మీరు ఘనులుగా ఉంటారు. దేవుడు మీ నోటి నుండి వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా కాపాడతాడు. మనుషులతో నీవు సమాధానంగా ఉండాలంటే, సంతోషంగా ఉండాలంటే నీ మాటల్లో ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చిన్న చిన్న విషయాలకు కూడా థ్యాంక్స్ చెప్పడం నేర్చుకోండి. థ్యాంక్స్ చెప్పండి. నీళ్ళు ఇచ్చిన ఏంటంటే ఏది చేసినా చిన్నపిల్లలు కూడా నేర్పించండి థ్యాంక్స్. తప్పు చేసినప్పుడు వెంటనే మొహమాటం లేకుండా, సిగ్గుపడక్కర్లేకుండా సారీ చెప్పండి, క్షమించండి అని అడగండి. ఎప్పుడైనా సరే మీరు తప్పు చేసినప్పుడు నన్ను క్షమించండి అని అడగండి. మీరు సారీ అని చెప్పడానికి వెనకాడకండి. ఎప్పుడైతే మీరు వీటిని నేర్చుకుంటారో, నన్ను క్షమించు అని అడిగినప్పుడు ఎవరితో మనకు వాగ్వాదం ఉండదండి. ఇంకా ఆ వాగ్వాదం ముందుకు వెళ్ళదు. నన్ను సారీ అన్నప్పుడు నీ విషయమై నీకు ఇంకా ఎవరైనా నిన్ను కొనసాగించలేరు. ఒకవేళ అలాంటి చేస్తే వాళ్ళే ఫూల్స్ అవుతారు, వాళ్ళే బయటపడతారు. కాబట్టి దేవుని బిడ్డలమైన మన నడవడికలో మన మాటలు మేలుకరంగా ఉండటం, మీ వాల్యూమ్ మాట్లాడేటప్పుడు, పెద్దలతో మాట్లాడేటప్పుడు అరవకండి, అనవసరమైన విషయాలకు గింజుకోకండి, చక్కగా మాట్లాడండి. చక్కటి వాయిసెస్ ఇచ్చాడు దేవుడు. మనకిచ్చిన వాయిస్ని మధురంగా ఉండేటట్టుగా చక్కటి సంభాషణ చేసుకోండి. మీరు ప్రశాంతంగా ఉంటారు. మీ బీపీలు పెరగవు, ఎసిడిటీ ప్రాబ్లం రాదు, మీ తలపోటు రాదు. మీ వలన మీ మాటలు వినిన వారు, అలిసిన వారు ఓడించబడతారు. మీ మాటలు వినడానికి అనేకులు ఓబలాటపడి దేవుడిని ఘనపరుస్తారు. అట్టి కృపలను దేవుడు మనకి ఇచ్చునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, మా సంభాషణలు ఆయన సరిచేసుకున్నట్లుగా లోక మాటలు కాక, లోకస్తుల వలె కాక, యేసును ఎరిగిన మేము నీ మాటలతో మా గుడ్డలు నింపుకొని మా నోటి నుండి వచ్చే ప్రతి మాట యథార్థమైనదిగా, సత్యమైనదిగా, కృపాసహితమైనదిగా, ప్రేమపూరితమైనదిగా ఉండటకు మాకు నేర్పించు నాయన. మా బిడ్డలతో ఎలా మాట్లాడాలో, తల్లిదండ్రులతో ఎలా మాట్లాడాలో, అధికారులతో ఎలా మాట్లాడారో, మాకంటే పేదలైన వారితో, చిన్నవారితో ఎలాగో మేము ప్రేమపూరితంగా మాట్లాడాలో మాకు నేర్పించు. మా ఇళ్లను నరకాలుగా మా సంభాషణ వల్ల చేసుకోక, కృపాసహితమైన మాటలు మాట్లాడుతూ పరలోకపు సన్నిధిని మా జీవితాలలో, మా గృహాలలో అనుభవించటకు సహాయం చేయమని క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడేడుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరతలు భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100180888 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం. తప్పక ప్రభు మీకు జవాబిస్తాడు. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ పేరు, ఊరు కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతి తోడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేడుగాక. ఉదయ